విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 జూన్ నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి వృషభంలో సంచారం చేస్తూ 15వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. మీనంలో సంచరిస్తున్న కుజుడు జూన్ 1వ తేదీన మేషంలోకి ప్రవేశించి ఈ నెలంతా మేషంలోనే సంచరిస్తాడు. బుధుడు వృషభంలో సంచరిస్తూ 14వ తేదీన మిథునంలోకి ప్రవేశించి 15 రోజులు మిథునంలో సంచరించి 29వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వృషభంలో సంచారం చేస్తూ 12వ తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మిథున రాశి వారికి జూన్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ధన ఆదాయం చాలా అధికంగా ఉంటుంది. అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది. ఖర్చులను కొంచెం అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది. దూర ప్రాంతాలకు విహారయాత్రలను చేస్తారు. మిథున రాశి వారికి ముఖ్యంగా చెప్పేది, ఈ మాసం ధన ఆదాయం బాగున్నప్పటికీ కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, ప్రాథమిక విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు ఈ మాసం కొంచెం విద్యపై ఆసక్తి తగ్గుతుంది. రోజు దక్షిణామూర్తి స్తోత్రం వినడం వల్ల విద్యపై ఆసక్తి కలుగుతుంది. ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు, విదేశాల్లో విద్యాభ్యాసం చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మొదటి 2 వారాలు శ్రమించిన 2వ వారం తర్వాత మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగంలో అభివృద్ధి బాగుంటుంది. ఎదురు చూస్తున్న ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే, వ్యాపారస్తులకు ధన ఆదాయం బాగుంటుంది. వ్యాపార కార్యక్రమాల నిమిత్తం దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. తద్వారా శారీరక శ్రమ, అలసట అధికంగా ఉంటుంది. వ్యాపార నిమిత్తం ఖర్చులు అధికమవుతాయి. అయినప్పటికీ అంతకు మించిన ధన ఆదాయం కూడా ఉంటుంది. ధన ఆదాయం బాగున్నప్పటికీ వ్యాపార విస్తీర్ణ వంటి పనులు ఈ మాసం వాయిదా వేసుకోవడం చాలా మంచిది. వివాహం కాని వారికి ఈ మాసం చివరిలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారికి ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న మాట పట్టింపులు, విభేదాలు తొలగి ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. అంటే సంతానానికి వివాహం కుదరడం, విద్యలో రాణించడం, ఉద్యోగాలు లభించడం వంటి శుభవార్తలను వింటారు. వృషభ రాశి వారికి ఎప్పటి నుంచో రాని బాకీలు ఈ మాసంలో వసూలయ్యే అవకాశం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈ మాసం వాయిదా వేసుకోవడం చాలా మంచిది. చివరి వారంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మిథున రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.